లచ్చా వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నీళ్ళు వస్తున్నాయి. అయితే మాకు వచ్చేసి 2 రోజులకు ఒకసారి వస్తుంది. ఈ 2 రోజులకు ఒకసారి నీళ్ళు పడుతుంది అనమాట. నీళ్ళు పట్టి ఆడ నింపేస్తుంది అన్నీ. ఇట్లా నింపేసి ఇంకే ఎన్ని దాకా నింపిన లక్ష్మి మొత్తం అన్నీ ఫిలప్ అయిపోయినాయి. మొత్తం ఇప్పుడే వస్తున్నాయి. ఉల్టా పల్టా మాట్లాడుతున్నాయి. అవలదానా బీపీ లేచిందా ఏంది? ఇప్పుడే వస్తున్నాయి. అంత సీరియస్ ఎందుకు కావాలా? డేట్ మాకు లెక్కలు మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి. ఎందుకట్లా చేస్తాను? కళ్ళు కనబడుతుంది అంటే అన్న దేడి దిమాకులు మాటలు మాట్లాడతావు. ఒక్కటి నీ ఏం మాటలు ఉన్నాయి? అరే నీళ్ళు ఎంతసేపు అయింది? ఏ టైంకి వచ్చింది? ఇప్పుడే వచ్చిందా? జెర్సేపు అయిందా అని అడిగితే ఇష్టం మాట్లాడతావు. అవలదానా? అరే వీడియో రూపంలో కూడా ఎందుకట్లా గడబడి మాటలు మాట్లాడతావు? తిట్టుకోవడము మంచిగా మాట్లాడాలి కదా. అయితే ఇప్పుడు మాకు 2 రోజులకు ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్. అయితే మా పాప వచ్చేసి వాటర్లో ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. అరే అంబులు ఏం చేస్తున్నావు రాడా కన్నా? అరే కండా అరే అయితే ఇప్పుడు ఏం చేస్తావు మరి? బండి కడుగుతావా? బండి ఎందుకు కడగవు? బండి మీద కూర్చుంటావు కదా బర్ర లెక్క. నేను ఒక్కదాని అంటే నువ్వు ఒక్కదానివే. మరి ఎక్కడన్నా పోయినప్పుడు ఆడు పోయినప్పుడు బర్ర లెక్క కూర్చున్నావు. మరి ఇది ఎవరికి అడుగుతాడు? ఎవరు? మరి అమ్మ మరి పని చేస్తుంది, 10 రూపాయలు సంపాదిస్తుంది. నువ్వు సంపాదిస్తున్నావా? లేదు కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాత్రము బండి కడగకపోతే ఎట్లా నువ్వు? ఎవరు? నే మొగదు కదా. సరే నేనే ఆడోని అన్నప్పుడు సరే నేనే రోజు అన్నం వండుతా, కూర వండుతా, నీ కాలు నొక్కుతా, నీ బండి నేర్చుకుంటావు కదా. బండి నేర్చుకున్న తర్వాత రోజు బండి కడుగుతా. నీట్గా ఉంటుంది. మళ్ళీ బండి నేను ఇంత డస్ట్ రాని కూడా తుడుస్తా నేను, తెలుసా? ఆ తెలుగు కూడా లేకుండా ఇష్టం ఉన్నట్టు మా మీద రజాకార్లు, మన అప్పుడు స్వతంత్రం రాకముందు రజాకార్లు ఉంటున్నాయి, నిజాం పాలన. అట్లా నా మీద నిజాం పాలన అనేది నడిపిస్తున్నాను. ఇంకెన్నేళ్ళు పాలిస్తావు నా మీద? నిజాం పాలన పాలిస్తున్నావు. మాకెప్పుడు ఈ సంఖ్యల నుంచి విడుదల. న్యాయం అనేది కరెక్ట్గా నీకు ఉండాలా, నాకు ఉండాలా. మేము కూడా మనుషులమే కదా. మరి ఏం చేస్తున్నావు? టైంకి ఛాయ్ తాగడం, టైంకి నీళ్ళు పట్టడం, టైంకి మంచిగా నైట్ పూట పండుకోవడం, టైంకి లేవడం. బండి కడగమంటే నేను కడగా, నువ్వు కూర్చున్నావా? నేనే ఒక్కదాన్ని కూర్చున్నానా? అదే ఉల్టా పల్టా మాట్లాడడం, మొగోళ్ళ మీద చెలాని మాటలు మాట్లాడడము, చిల్లర మాటలు మాట్లాడడం నేర్చుకున్నాను. సరే వాటర్ ఫిల్అప్ చేసి లోపల వాటర్ ఎంత ఫిల్అప్ అయినాయి మొత్తం ఫిల్అప్ చేసేసి ఓకే. మరి ఈరోజు మన వండినావా? లేకపోతే ఇప్పుడు నీళ్ళు 2 days అవుతుందా రాక? 2 daysకి ఇప్పుడు వాటర్ రిలీజ్ చేసిరా? యాక్చువల్లీ ఈరోజు రావాలి కదా నీళ్ళు, కానీ సాయంత్రం వదిలిండా? అయితే ఇప్పుడు సాయంత్రం వదిలిండ అనమాట. సరే నీళ్ళు నింపేసి దబదబా మళ్ళీ బంద్ కాగల. అయితే మా ఇంట్లో బోరు ఉండే ఫ్రెండ్స్, ఇదే అన్నమాట మా బోరు. అయితే ఈ బోరుని ఏం చేసిందంటే పైన ఏదైతే అయితే ఇది ఏం చేస్తుంది అంటే దేడిది మాకిది నీళ్ళు వస్తుంది ఒక్కటే చూస్తుంది కానీ బంద్ చేసి చూడదు అనమాట. అయితే ఆ ఎంసీలు పైన ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎంసీ పైన ఉంటాయి కదా, అది ఆన్ చేసి పెట్టింది. ఇక రాత్రి ఆన్ చేస్తే మార్నింగ్ అట్లనే ఆన్లో ఉంటే ఏ మోటార్ అయినా పని చేస్తుందా ఫ్రెండ్స్? ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. అయితే నైట్ ఆన్ చేసి నేను నైట్ డ్యూటీ పోయి మార్నింగ్ చూస్తే అది ఆన్లోనే ఉంటుంది. అట్లా ఆన్లో ఉంటే అది ఏమైంది తొందరగా ఖరాబ్ అయ్యేది అనమాట. యాక్చువల్గా అది ఇంకా 5-10 సంవత్సరాల దాకా రావాలా, కానీ ఎవరు పట్టించుకోరు అనమాట. ఎవరి గోల వాళ్ళకే ఉంటుంది. ఈమె గోల ఈమెకే ఉంటుంది, ఆ పాప గోల మా పాపదే ఉంటుంది. ఎవరి గోల వాళ్ళదే ఉంటుంది అనమాట. అన్నీ నేను ఒక్కడనే పట్టించుకోవాలంటే ఏడవుతుంది. కాబట్టి విలువ అనేది తెలియాల వీళ్ళకు. ఏంటంటే బోర్ విలువ అనేది కూడా తెలియాల. అది ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి ఎప్పుడైనా కానీ అమ్మాయిలను నమ్మొద్దు, కానీ నమ్మి మోసపోవద్దు. కానీ మగవాళ్ళ జీవితాలు నాలాగా ఎన్నో జీవితాలు రిస్క్లో పడ్డాయని నాకు తెలుసు. కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి.
ఎవరు తినుడు ఒక్కడేనా? మాకు ఎన్ని టెన్షన్లు ఉంటాయి తెలుసా? బ్రెయిన్ టెన్షన్. అయ్యా దుడ్డనుడు కాదు, బ్రెయిన్ టెన్షన్లు ఎన్ని ఉంటాయో తెలుసా? మా టెన్షన్లో ఒక్కసారి మా టెన్షన్ మీకు అప్పచెప్తే 5 నిమిషాలు కూడా మీరు భరించలేరు. మీకు ఆ నెత్తి నొప్పి డబ్బులు పెరుగుతుంది. సాధారణ గోళీలు రోజు 4-5 వేసుకోవాలి మా బరువు నీకు ఎత్తేస్తే. అర్థమైందా? కాబట్టి ఇలాంటివి కొన్ని నిజంగా జరిగే విషయాలు చాలా తెలుసుకోవాలను. సరే కానీ మీ అత్త కోడలు మంచిగా ఉన్నారా? కొట్లాటలు జరుగుతున్నాయా? అయ్యా ఇంత సింపుల్గా మాట్లాడుతుంది. సరే కానీ నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకో? క్రిస్టియన్ అమ్మాయి వాళ్ళు. అయితే ఇది ఫ్రెండ్స్, నార్మల్గా అయితే ఇక అట్లా బండ్లు కడగమంటే కడగదు. అవి ఇష్టం ఉంటుంది. నీళ్ళు కూడా ఇట్లా పడుతుంది చూసినా. సేమ్ మన తత్వం ఏంటంటే చిన్నపిల్ల తత్వం చాలా ఉంటుంది అనమాట ఈమె దగ్గర. కానీ ఎప్పుడు పెద్దగా అవుతుంది, ఎప్పుడు అంటే మనుషులు అనుకుంటారు అరే పెద్దగా అయితే మార్పు వస్తుందని. కానీ ఈమె పెద్దగా అనడం కాదు, మేము ఎన్నేళ్ళైనా పెద్దగా అయినా కానీ మా దగ్గర మార్పు రాదు. ఆమె ఇష్టం ఉన్నట్టు చేసుకుంటుంది అనమాట. ఆమెకు నచ్చిన లైఫ్ అనమాట, ఇష్టం ఉన్నట్టు చేసుకోవడం, నచ్చిన లైఫ్ ఎంజాయ్ చేయడం. కానీ ఈమెలాగా ఉండడం అసలు డేర్ ఉండాలా. కానీ ఆమెలాగా ఆమె ఉండడం చాలా నిజంగా ఆమెకు ధైర్యం అనమాట. కానీ ఆమె ప్లేస్లో ఇంకోరు అలానే ఉండి డేర్ ఉండాలన్నమాట. ఆ ధైర్యం ఉన్నది ఈమె దగ్గర. ఎందుకంటే మొగుడు తిట్టే రేషం రాకపోవడం, ఇది చెయ్య అంటే చేయకపోవడం, ఇవన్నీ ఈమె దగ్గర చాలా ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే తీట పండు అని అంటారు. పొట్టిదారా నీళ్ళలో చేపెట్టాక రే అమ్మలో. అది ఇది ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో రూపంలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బండి అయితే కడుగుతున్నాను. మా ఆయన పిచ్చోడు అది వేస్ట్ కూడా అంటుంది. ఇప్పుడు బండి కడుగుతుంది. అలా చెప్తే బండి కడుగుతుంది, చెప్పకపోతే ఒకసారి మర్చిపోతుంది. మళ్ళీ కడుగుతున్నా అని అటు వెయ్యింది, మళ్ళీ గడగదు తెలియదు. 3 రోజుల దాకా పూర వస్తుంది. బండి కడుగుతుంటే నాకు నీళ్ళు ఏం సరిపోతాయి ఫ్రెండ్స్. మరి అయితే బండి కడుక్కుంటా కూర్చుంటే నాకు నీళ్ళు గిన్నెలో అని బట్టలు నిన్ను తోమన్నా నీళ్ళు రానికి. ఎట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు పిట్టల్దాను? నువ్వు పిట్టలో మంచిగా మాట్లాడాలా సరేనా? అది వాటర్ ఫిల్అప్ చేసేసి ఆ బండి తెల్ల గడగేసేసి సరేనా? ఇది ఫ్రెండ్స్, ఇది పేరు లచ్చవ్వ. అన్ని లచ్చలేని మాటలు మాట్లాడుతుంది, నచ్చినట్టు మాట్లాడుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో రూపంలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే బొట్టు ఎందుకు పెట్టుకోవు నువ్వు? నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉంటుందా? అయ్యా ఈమె బొట్టు పెట్టుకోదు ఫ్రెండ్స్. ఈమె ఏంటంటే అసలు మొగుడు చనిపోతే బొట్టు పెట్టకుండా ఉంటారు కదా, సేమ్ అలానే అనమాట. ఆమె దృష్టిలో నేను ఎప్పుడు ఆమె దృష్టిలో నేను ఎప్పుడు చనిపోయినా అనుకొని బొట్టు పెట్టుకోదు ఫ్రెండ్స్. కానీ అది నిజమవుతుందో కాదో తెలియదు. కానీ ఒకటైతే అమ్మాయిలు ఉన్నప్పుడు చిన్నగా బొట్టైనా పెట్టుకోవాలి. కానీ ఆ బొట్టే అసలు పెట్టుకోవాలన్నమాట. ఎట్లా చూసిన చాలామంది చూసిర్రు అట్లా ఈమె బొట్టు పెట్టుకోలేదని క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా ఉన్నది. కానీ ఈమెను అడిగితే ఏమంటుంది క్రిస్టియన్ అంట. కానీ క్రిస్టియన్ అన్నది కాదు, కానీ మంగళవారం అయితే ఎల్లమ్మ స్టేటస్ పెడుతుంది. అలాంటిది క్రిస్టియన్ అని ఎట్లా నమ్ముతుంది? మంగళవారం పెడతావా లేదా? నువ్వు క్రిస్టియన్ అంటున్నావు కదా, మంగళవారం పెడతావా లేదా? ఎందుకు పెట్టావు? మంగళవారము ఈమె ఎల్లమ్మ స్టేటస్ పెడుతుంది. కానీ పెట్టాలా? అబద్ధం అనేది అమ్మ కూడా అందరు దేవుళ్ళు కాబట్టి పెట్టాలా. కానీ ఈమెకి ఏంటంటే అన్న అబద్ధాలని మాట్లాడుతుంది. చిన్న పిల్లల లెక్కలు చేస్తుంది, అన్ని చిన్నపిల్లల లెక్కలు చేస్తుంది. కానీ తెలివి లేదు, ఏం లేదు, రూపాయి ఆదాయం లేదు ఈమె దగ్గర. జస్ట్ చెప్పిన మాట ఫోన్ ఖరాబ్ అవుతుంది. బండి గడుగు తెల్లగా, బండి గడుగు నీళ్ళు ఫుల్ అయినాక బండి తెల్లగా గడుగు. అయితే బండి గడుగు ఫ్రెండ్స్, బండి గడుగు అట్లనే చూస్తుంటుంది. కానీ బండి ఖరాబ్ అయ్యాక అట్లా నాకు బండ్లు కూడా కడగక ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. అది లోపల పోతుంది. ఒకసారి అడుగుదాం, ఎందుకు కడగదు, ఎందుకు మాకు బండి అంటే ఇష్టం ఉండదు, ఎందుకు అసలు కడగదు, నాకేం పట్టే అన్నట్టే ఉంటుంది ఈమె. ఇప్పుడు ఆమె పని ఆమెనే చేసుకుంటుంది అనమాట. నీళ్ళు పట్టడం, తలనొప్పిలు వేస్తే చరడా గోలు వేసుకోవడం, ఇలాంటివి ఉన్నాయని ఆమె పని ఆమె చేసుకుంటుంది. అయితే స్టాక్ కూడా ఆమె దగ్గర ఎప్పుడు నెత్తినొప్పులు గోళీలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా 3 ఉన్నాయా?